మీ మామ నీ మీద కేసు ఎందుకు పెట్టలేదు ఆ రోజు? వద్దు నా కొడుకే పోయిన తర్వాత ఆయన అన్నాడా లేదా? అన్నాడు. మరి అన్న తర్వాత కొడతారు తిడతారని నువ్వు ఎట్లా అనుకున్నావు? పోలీసు వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పారు కదా అన్న. అప్పటికే నేను దానానికి వెళ్దాం అనుకునే ఆ రోజే చేస్తారు అనుకోలేదు. తెల్లవారు వెళ్దాం అనుకునే, నైటే బయలుదేరదాం అనుకున్నా నేను, మిడ్ నైటే. అప్పటికే అమ్మ నేను ఒకటి ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు చెప్పేటి అన్ని నేను వినడానికి రాలే. నేను ఎందుకు ఈ మాట, ఎందుకంటే అక్కడ నుంచి ఉన్నా కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నా తల్లి. మీ మామ వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళు నిన్ను కొడతారనే భయం, అంటే ఇక్కడ అగ్రూసుగా నీ మీదకి అరిచి నీ మీద దుమ్ము పోసో ఏదో చేస్తున్నా నువ్వు ఒక భయప్రాంతులకు గురైనావు అంటే దాన్ని నమ్మసక్కంగా ఉంటుంది. మీ మామ అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళు కావచ్చు, నీ మీద కేసు పెట్టలేదు. ఇంకోటి, నీ వీడియో నీ హస్బెండ్ ఏదైతే రిలీజ్ చేసిండో నీ కోసం కాపాడి నువ్వు రాలేదు కాబట్టి ఆ వీడియో బయటకు వచ్చింది. ఈ రోజు ఇంత పెద్ద పెంట తెచ్చుకుంది నువ్వు. అర్థమవుతుందా తల్లి? నువ్వు రాలేదు కాబట్టి ఓకే, మమ్మల్నే నా బిడ్డ అనుకున్నా, నా కొడుకు ఒకరు నా బిడ్డ ఒకరు కాదనుకున్నా, నా బిడ్డ అనుకున్నా నా కొడుకు పోయినా, కానీ ఈ రోజు నా కొడుకు దాన సంస్కారాలకు అవిట్లకు రాలేదు కాబట్టి మేమెందుకు కాపాడుకోవాలన్న ఇంటెన్షన్తో నెక్స్ట్ డే రిలీజ్ అయింది ఆ వీడియో. నిజమా కాదా ఇది? పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు చెప్పిర్రు కాబట్టి రాలేదు. అమ్మ పోలీస్ స్టేషన్ దగ్గర నిన్న ఎవరైనా అగ్రెసివ్ గా మాట్లాడి నేను ఏమైనా కొట్టడానికి వచ్చిర్రా? మాట్లాడిరు వాళ్ళు, తిట్టిరు వాళ్ళు, కొట్టడానికి కూడా వచ్చిర్రు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న మాట్లాడుతుంది, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ కొట్టడానికి కూడా వచ్చిర్రు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు. కాదు తల్లి, నేను ఒక మాట, నువ్వేమని అనుకో, ఈ మీ అమ్మనాయనకు తెలియలేదా లేదంటే నీకు తెలియలేదా? నేను డైరెక్ట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఈ మీడియా వచ్చిందన్నా, ఇంత పెద్ద రచ్చ అవుతుందన్నా, ఈ రోజు పబ్లిక్ కి నువ్వు తెలుస్తున్నావు అన్నా, ఇది అంత పెంట పెట్టుకున్నావు అన్నా, కారణం నువ్వే. అవునా కాదా? కారణం నేను కాదు. ఎన్ని గొడవలైనా నేను కలిసి ఉందామని నేను ఆ విషయం మాట్లాడతా తల్లి. నేను ఓన్లీ దీని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ మామ నీ మీద కేసు పెట్టొద్దన్నాడు. కేసు పెట్టొద్దన్న విషయం నీకు తెలుసు కదా? ఏ గొడవ వద్దు, ఏ కేసులు వద్దని చెప్పిండా లేదా పోలీస్ స్టేషన్ లో అడిగితే? వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ వేరేలాగా ఉంటది, మీరు వెళ్ళొద్దు అని మాకు చెప్పింది పోలీస్ స్టేషన్ అక్కడ. కానీ ఒక్కటి తల్లి, ఇన్ని చూస్తున్నావు కదా తల్లి, నీ హస్బెండ్ తల్లి, నీ హస్బెండ్ దాన సంస్కారాలలో నువ్వు ఉండాలా వద్దా? సంస్కారం నేను తెల్లవారు అవుతుందేమో, లాంగ్ జర్నీ పోయేసరికి చీకటి. ఎవరికి టచ్ ఎవరికైనా ఫోన్ చేసినావమ్మా? నేను చెయ్యరు అనుకున్నా, నేను తెల్లారు వెళ్దాం అనుకున్నా. నేను ప్రామిస్ గా చెప్తా. తెల్లారు ఎట్లా వెళ్తావమ్మా నీ హస్బెండ్ చనిపోతే?